డీలర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం అనేది రైట్ అండి. దానికి ఒక టైం ఉంటుంది, బోర్డు వేసి ఉంటుంది, పలానా టైంని హౌస్లో ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ వ్యాన్ అనేది పరమ వేస్ట్ నా దృష్టిలో పర్సనల్గా. డీలర్షిప్ అనేది ఒక ఎంప్లాయీ ఉంటాడు, ఒక కూర్చొని ఉంటాడు, ఎల్లా మన పేరు వాళ్ళకి తెలుసు, ఆయన పేరు మనకు తెలుసు, ఏ టైంలో ఉంటాడో మనకు తెలుసు. ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు ఇంటి కుటుంబ సభ్యులు వాళ్ళు నలుగురు వాళ్ళకి తెచ్చుకుంటారు. ఇది వ్యాన్ అనేది పరమ వేస్ట్. దాన్ని ఏకీపించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. నేను దానికి పూర్తి వ్యతిరేకం. ఇప్పుడు కుంటోళ్ళు గుడ్డోళ్ళు అన్నారు, ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, లేకుండా ఉండరు కదా. రేపు ఇంటి దాకా వచ్చేసాం అన్నం కూడా ఉండి నోట్లో పెడితే వాళ్ళు మంచి వాళ్ళు అంటే ఎట్లా? మన పని మనం చేసుకోవాలి, అంతేగాని డీలర్షిప్ 100% కరెక్ట్. అది నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ వైసీపీ హయాంలో రేషన్ వెహికల్ వల్ల 1600 కోట్ల స్కామ్ జరిగిందంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. స్కామ్ జరిగి ఉంటుంది, జరగకపోతే జరిగిందని చెప్పరు కదా వాళ్ళు. అప్పుడే ఇప్పుడు చూస్తున్న ఒక్కొక్కరు తప్పు చేసిన లోపలికి వెళ్ళిపోతున్నాడు ఎవడైనా